హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ వెహికల్. నా పేరు అరవింద్. ఈ రోజు అయితే నేను టాటాకి సంబంధించిన 28 టన్నుల ట్రక్కులో అయితే ఉండడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే గేర్ బాక్స్ అనేది మిస్ అయింది, కానీ మిస్ కాలేదు. మిస్ అయిందని నేను అనుకున్నాను, కానీ మిస్ కాలేదు. ఇదే చిన్న గేర్ బాక్స్ మన ఇంతకుముందుగా 1 గేర్, 2nd గేర్, 3rd గేర్ అని 9 గేర్స్ వరకు అయితే ట్రక్స్లలో ఉండేది. కానీ ఈ చిన్నదే గేర్ బాక్స్ మనం టీవీలో ఛానల్స్ ఎట్లా మార్చుకుంటామో అదే విధంగా ఇది వచ్చేసి N ఫర్ న్యూట్రల్, D ఫర్ డ్రైవ్ మోడు, S ఫర్ స్టాండర్డ్, R ఫర్ రివర్సు. అంటే ఇది వచ్చేసి ఈవీ ట్రక్, అందుకనే ఇందులో గేర్ అనేది లేదు. గేర్ అనేది అంటే మనకి మాన్యువల్ గేర్ అనేది లేదు, ఆటోమేటిక్ గేరు. మనం ఆటోమేటిక్ గేర్ ఆన్ చేస్తే అదే అడ్జస్ట్ అవుతుంది దాని ప్రకారంగా. అలాగే ఈ వెహికల్లో క్లచ్ కూడా ఉండదు, ఎందుకంటే ఈవీ వెహికల్ కాబట్టి 28 టన్నులకు సంబంధించిన వెహికల్. ఈ వెహికల్ 180 కిలోమీటర్ల నుంచి 220 కిలోమీటర్ల రేంజ్ అయితే వెళ్తుంది. అయితే క్వారీలలో కావచ్చు, కన్స్ట్రక్షన్లో కావచ్చు, లేదంటే మైనింగ్స్లో కావచ్చు, ఒకే దగ్గర కంటిన్యూస్గా పనిచేస్తూ ఉన్న వాళ్ళకైతే వెహికల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్తాను. కింద వీడియో అయితే ఫుల్ వీడియో ఉంటుంది, ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి.